ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఇద్దరు సిట్టింగ్ అగ్రనేతలు రాజీనామా, తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. కు మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్లో బీఆర్ఎస్ కు ఒకే రోజు దెబ్బ మీద దెబ్బ పడింది. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య వేలున్నారు. ఇక ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం నామినేషన్ కార్యక్రమంలో సారయ్య కూడా పాల్గొన్నారు. నిన్న బసవరాజు సారయ్యకు సురేందర్ రెడ్డి రాజకీయ గురువుగా కావడంతో తన గురువు కుమారుడి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సారయ్య చెప్తున్నారు. కాగా ఇవాళ కాంగ్రెస్ లో వరంగల్ మేయర్ సుధారాణి కూడా చేరిన విషయం కూడా తెలిసిందే. వరుస బీఆర్ఎస్ నాయకులు విడుతున్నారు. ఇదిలా ఉంటే సారయ్య మొదట కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన తాజాగా తిరిగి తన సొంత గూటికి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలు రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. జగ్గారెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లో ఆహ్వానించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎవరో వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని అన్నారు. నాయకులు కలిసి పనిచేయాల్సిందని స్పష్టం చేశారు. కండిషన్ తో చేరికలు ఉండవని అన్నారు. ఏఐసీసీ కంటే తోపులు ఇక్కడ ఎవరు లేరని తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో కనుమరుగవుతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు. మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడంలో కాంగ్రెస్ తన బలాన్ని పుంజుకుని ఇక ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడానికి మొత్తానికైతే కీలక నేతలు అనగా గెలిచిన నేతలను సైతం కాంగ్రెస్ లోకి తీసుకోవడం, కాంగ్రెస్ ను బలం పుంజుకోవడం, ఇక బీఆర్ఎస్ కు సంబంధించి ఏదైతే అసెంబ్లీలో వాడినటువంటి స్ట్రాటజీని ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో వాడాలని ప్రయత్నంలో భాగంగా ఇలా ఏఐసీసీ కూడా కీలక మరి నిర్ణయం ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడడం, ఇక బీఆర్ఎస్ కు పార్టీ మింగడం పడడం లేదంటున్నారు. దీంతో ఊహించని విధంగా బీఆర్ఎస్ కు బిగ్ షాకే అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.